ఈ మధ్యకాలంలో వరుసబెట్టి ఎల్లో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. జగన్ ధనాశకు జనం బలి, 5 ఏళ్లలో భారీగా కిడ్నీ, లివర్, నరాల వ్యాధులు, 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు. ఏంటి ఈ మధ్యకాలం రాశారు వార్త? ఇదేదో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడుది కాదు. కానీ ఈ వార్త చదివిన తర్వాత ఏదో జరుగుతోందనేటటువంటి ఒక అనుమానం అయితే నాకు కలిగింది. ఈరోజు ఏం జరుగుతోంది? ఒక వ్యవస్థీకృతం చేసేసారా ఈ నకిలీ మద్యం తయారు చేయడాన్ని అనేది? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను నిన్న జరిగినటువంటి ఆ రైడు, ఈ యొక్క కల్తీ మద్యం, నకిలీ మద్యం ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పట్టుకోవడం వల్ల ఈ యొక్క ప్రభుత్వం యొక్క అసలు రంగు బయటపడింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రబోధించేది కానీ, వాళ్ళ యొక్క ఎల్లో మీడియా ప్రబోధించేది కానీ, గడిచిన 5 సంవత్సరాల కాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి విష ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకొని పోగలిగారు. వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఏంటంటే విపరీతమైనటువంటి కల్తీ మద్యాన్ని రాష్ట్రం అంతా కూడా తాగుతూ ఉన్నారు. దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం అంతా దెబ్బతింటూ ఉంది. ఈ యొక్క మద్యం షాపుల ద్వారా, లిక్కర్ మాఫియా ద్వారా దాదాపు 3,600 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రధానంగా వాళ్ళు చేసేటువంటి అభియోగాలు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అయిపోయిన తర్వాత దాదాపు ఇప్పుడు 17 నెలలుగా వస్తుంది. ఈ 17 నెలలు చూసినా కూడా అప్పుడప్పుడు కూర్చొని ఎల్లో మీడియాకి ఏం టాపిక్ లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో, మైలేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడంతా ఏదో ఒక ఉదంతాన్ని తీసుకొని వచ్చి ప్రజల మైండ్లో కూర్చొని ఏదో గతంలో అక్రమాలు జరిగాయి అనే రకంగా ప్రచారాలు చేస్తూ వచ్చారు. దాంట్లో ప్రధానంగా ఇటీవల కాలంలో చూస్తే ఈ యొక్క మద్యం మాఫియా అనేది కానీ, లిక్కర్ మాఫియా అనేటువంటిది ప్రధానంగా మనకు వినిపించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 3,600 కోట్ల అవినీతి జరిగిందని ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను సీఎంఓలో ఉన్నటువంటి అధికారి ధనుంజయ రెడ్డి గారు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత అనేటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ గారు, వీళ్ళు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు అనేటువంటి సీఎంఓలో అసిస్ట్ చేసేటువంటి వ్యక్తులను కూర్చొని కేసులో పెట్టి 5 నెలలు 6 నెలలు జైలులో పెట్టేటువంటి విషయాలు చూస్తున్నాం. ఈరోజు ఈ పట్టుబడినటువంటి మద్యం ద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు రంగు బయటపడింది. ఆ రోజు ఎటువంటి స్కామ్ జరగలేదు. ఈరోజు ఈ యొక్క మీరు ఇందాక చెప్తున్నట్టు ఈ నారావారి బ్యాండ్లు కానీ లేకుండా ఉంటే ఈరోజు అవినీతి ఎట్లా చేయొచ్చు, మద్యం ద్వారా ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు, రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు దొరికినారు. అంటే అందరినీ గత ప్రభుత్వంలో జరగని లేని మద్యం స్కామ్ను సృష్టించి దాన్ని అందరి దృష్టి అటువైపు మళ్ళించి ఇదేమన్నా జరుగుతుందా? ఒక పద్ధతి, ఒక ప్లాన్ అంతే కదా. క్లియర్గా ఆ రోజుల్లో ఎటువంటి మద్యంలో అవినీతి జరిగేదానికి అవకాశం లేదు. 100కి 100 రూపాయలు ఉన్నటువంటి డిస్టిలరీస్ అన్నీ కూడా అవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేసేటువంటి డిస్టిలరీస్. ఆ డిస్టిలరీలో తయారైనటువంటి మద్యాన్ని ఏపీబీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రీవరేజ్ కార్పొరేషన్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ, ప్రభుత్వ సంస్థ కొనుక్కొని ప్రభుత్వ వైన్ షాప్స్ అంటే ప్రభుత్వమే అక్కడటువంటి వైన్ షాప్స్ అన్ని నడిపిన దానికి కొన్ని నియమాలు, కొన్ని నిబద్ధతలు ఉన్నాయి. 10 గంటలకు ఉదయం 10 గంటల కంటే ముందు తెరిచేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా వాళ్ళ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 10 o'clock, రాత్రి 10 గంటలైతే బంద్ అయ్యేటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పాలసీని మార్చేసి ఈరోజు ఈ యొక్క మద్యం షాప్స్ అంతా కూడా ప్రైవేటీకరణ చేశారు. మద్యం షాపులందరినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు టెండర్లో ఏదో రకంగా పెట్టి మ్యానిపులేట్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ మద్యం షాపులు ఇవ్వడం జరిగింది. ఈ షాపుల్లో ఈరోజు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఒప్పుకోరు అనుకోండి, ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి విషయం. మీ ఊర్లలో ఎక్కడైనా టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా? ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతున్నాయా షాప్స్? నిరాటంకంగా 24 hours రౌండ్ ది క్లాక్ ఈ బ్రాందీ షాపులు ఓపెన్ అవుతున్నాయా లేదో ఇప్పుడు ప్రజలు చెప్పాలా. అంటే దీని ద్వారా ఈ యొక్క మద్యాన్ని నిరాటంగా అమ్మేటువంటి ప్రక్రియ ఒకవైపు మొదలు కాగా, ఒకవైపు బెల్ట్ షాపులు అనేది. అవును, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎక్కడన్నా బయట బెల్ట్ షాప్ ఉందంటే ఇమీడియట్గా ఎక్సైజ్ వాళ్ళు పోయి
5 నిమిషాల్లో అవన్నీ తీసుకుని సీజ్ చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేయదు. ఈ ప్రభుత్వమే నడిపేటువంటి లిక్కర్ మాఫియా కాబట్టి వాళ్ళు ఎట్లా పట్టుకోరు. ప్రజలను నేను ఈ సందర్భంగా ఆలోచన చేయమని చెప్పి కోరుకునేది ఏంటంటే, ఏ గ్రామంలో అయినా ఒక 100 మంది నివాసం ఉండేటువంటి ఏ గ్రామంలో అయినా బెల్ట్ షాప్ ఉందా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈ షాపులు ఎవరు నడుపుతున్నారు, ఈ షాపులో అమ్మేటువంటి మద్యం ఎటువంటిదో ఈరోజు కూర్చొని ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో బయటపడినటువంటి ఈ యొక్క లిక్కర్ ఇండస్ట్రీ ఏ రకంగా ఉందో ఇది బయటపడతా ఉంది. అండ్ దీన్ని ఈశ్వర్ గారు ఒకటి దిస్ ఈస్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఆంగ్లంలో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే ఐస్బర్గ్ చాలా పెద్దది ఉంటుంది అనమాట. సముద్రంలో అది కనపడదు, పైన టిప్ ఒకటే కనపడుతుంది. అది కనపడేది కొంచెమే, కానీ 90% పైన ఐస్బర్గ్ నీళ్ళలోనే ఉంటుంది. సో వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఈరోజు మనకి ఏదైతే కనపడతా ఉందో దిస్ ఈజ్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. బయట కనపడేటువంటి కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్లు ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి అక్రమాలు ఈరోజు దీన్ని బట్టి బయటపడతా ఉంది. నేనేవో కొన్ని చూపించాను, మీరు చెప్తున్న దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయనేది ఇప్పుడు స్పష్టమవుతుంది కదా. మీరు చూపించింది ఈరోజు తంబలపల్లిలో జరిగింది చూపించినారు. అవును, తంబలపల్లిలో జరిగేటువంటిది విషయం తంబలపల్లి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు తీసుకుని పోయేటువంటి పరిస్థితులు ఉండవు కదా. మీరు ఇప్పుడు చూపించినప్పుడు నకిలీ మద్యము విశాఖపట్నము శ్రీకాకుళం జిల్లాలో అన్ని బయటపడినట్టు ఉంటాయి. అంటే స్థానికంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనూ ఇటువంటి డిస్టిలరీస్ ఉన్నాయి, అనాథరైజ్డ్ డిస్టిలరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఈరోజు ఈ సీజ్ చేసేటువంటి ఈ యొక్క కారాగారం ఏదైతే ఉందో, కారాగారం అంటారు కదా ఇండస్ట్రీని, ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ కర్మాగారము మా యొక్క ఇట్లాంటి కర్మాగారం మా యొక్క వేంపల్లకు నేను నివసించేదానికి చాలా దగ్గర. నాకు చాలా మంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా పరిచయం ఉన్నాయి. వాళ్ళని అడిగా ఏం డీటెయిల్స్ ఏంది ఇట్లా పట్టుకున్నారు ఏం కథ అని. అన్న నిరాటకంగా ఈ వ్యాపారం జరుగుతూనే ఉంది. ఇది ప్రభుత్వ యొక్క పెద్దల యొక్క అండదండతోనే జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే ఈ కర్మాగారం పట్టుకున్నారో దిస్ ఈజ్ ఆన్ ద హైవే, మెయిన్ రోడ్. మొలకల చెరువు అనేటువంటి గ్రామము తంబల్లపల్లె కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ హెడ్ క్వార్టర్స్ మాదిరి. తంబల్లపల్లె అనేటువంటి పేరు వచ్చినా కూడా తంబల్లపల్లె ఒక చిన్న గ్రామము, అది ఎక్కడో మారుమూల లోపల ఉంటుంది. ఇది మొలకల చెరువు అనేది ఇట్ ఈస్ ఆన్ ది హైవే. అనంతపురం నుంచి నీకు తిరుపతి పోయేటువంటి హైవేలో మెయిన్ రోడ్లో మదనపల్లె మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పెద్ద గ్రామం. అంటే 25-30 వేల ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఆ మొలకల చెరువు. అంత పెద్ద గ్రామంలో కూర్చొని మెయిన్ రోడ్లో కూర్చొని ఇది చేస్తూ ఉండారంటే ఇది సామాన్య వ్యక్తి లోపాయకారిగా చేసేటువంటి వ్యవహారం కానే కాదు. ఇది పెద్దల అండదండలతో కూర్చొని ఎటువంటి భయం లేదని చెప్పి చేయగలిగిన తప్పుడే ఇటువంటి సాధ్యపడుతుంది తప్పితే ఇదేదో కళ్ళు మూసుకొని ఎవడో కూర్చొని చీకటి వ్యాపారం చేసేది కాదు. అండ్ ఈరోజు పట్టుబడినటువంటి వ్యక్తి కూడా ఎవరైతే ఉన్నారో ఈ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి, ఆయన గురించి కూడా నేను డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నా. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడితే ఇతను ఒక స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి. 24 గంటలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలన్నీ ఆ నియోజకవర్గంలో చేసేటువంటి వ్యక్తి ఈ సురేంద్ర నాయుడు. మరి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నారు. సో వాట్ దిస్ ఇండికేట్స్ ఇస్ తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి నాయకుల యొక్క బ్లెస్సింగ్స్తో, ఆశీర్వాదాలతోనే, వాళ్ళ యొక్క కనుసైగలతోనే ఈ యొక్క కర్మాగారం పెట్టినట్టు మనకు అర్థమవుతూ ఉంది. అండ్ దాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ కూడా ఈరోజు చూస్తే 60,000 బాటిల్ ఈరోజు సీజ్ చేశారు. మరి వీళ్ళు అఫీషియల్గా ఎంత చేశారో కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని నేను అడిగితే 60,000 బాటిల్ సీజ్ చేశారు. మరి ఎన్ని చూపించారో నాకు తెలియదు. దీని యొక్క కెపాసిటీ 50 మంది నిరాటకంగా 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. దీంట్లో ఈ యొక్క కర్మాగారంలో 50 మంది కార్మికులు 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అంటే కొత్త పరిశ్రమలు ఇవేనా? అదే నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కొత్త పరిశ్రమలు చేస్తాను, చాలా మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో బహుశా ఇదొక ఇండస్ట్రీ కింద లెక్క చేయొచ్చు. దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఒక తంబలపల్లిలో జరిగేటువంటి దాంట్లోనే ఒక 50 మందికి ఉపాధి కల్పించారంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమందికి ఉపాధి కల్పించారు. అండ్ ఈరోజు ఈ బెల్ట్ షాపుల్లో కానీ ముఖ్యమైనటువంటి షాపుల్లో విక్రయించేదంతా
ఈ యొక్క మద్యం. ఈ యొక్క మద్యం యొక్క ధర మామూలుగా ఈ స్పిరిట్ని, రెక్టిఫైడ్ స్పిరిట్ను నీళ్ళల్లో కలిపి కొంత రంగు కలిపి చేస్తే దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 8 to 9 రూపీస్ అవుతుంది. ఒక క్వార్టర్ చేసేదానికి 8 రూపాయలు 9 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం బాటిల్తో సహా, లేబుల్తో సహా, దాని ప్యాకింగ్తో సహా అంతా అయ్యేది 8 to 9 రూపీస్. 10 రూపాయలు నాకు తెలిసినటువంటి పూర్తిగా ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కనుక్కున్నాను, 10 రూపాయల లోపే. ఓకే. సో దీన్ని తీసుకొని బెల్ట్ షాపులో అయితే యథేచ్ఛగా బెల్ట్ షాపులు అందరికీ ఇదే పోవాలి. అండ్ ఎక్కడెక్కడైతే బ్రాందీ షాపుల్లో వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి బ్రాందీ షాపులు వస్తే వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క నకిలీ మద్యాన్ని అమ్మేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఓకే. బెల్ట్ షాపులో అయితే డైరెక్ట్గా ఈ యొక్క మద్యాన్ని తీసుకొని 110 రూపాయలతో విక్రయిస్తే వాడు 130 రూపాయలు వాడు అమ్ముకుంటాడు. సో డైరెక్ట్లీ 100 రూపీస్ ఒక్కొక్క బాటిల్ పైన ఈ యొక్క ప్రభుత్వాన్ని కనుసైగల్లో జరుగుతున్నటువంటి ఈ వ్యాపారవేత్తలకు అందుతుంది ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ పైన. ఇంతకుముందు మీరు చెప్పారు కట్టా సురేంద్ర నాయుడు అని పేరు చెప్పారు కదా, ఆయనకేనా ఇది దీంట్లో మొత్తం మాఫియాకి వెళ్తుంది? సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక చిన్న యూనిట్ ఎవడో తెలియకుండా ఒక 4 బాటిల్ 5 బాటిల్ తెలుకుంటారు, ఒక బట్టి సారా బట్టి చేసుకుంటారంటే గుట్టు సప్పుడు కాకుండా పోతుంది. ఇంత పెద్ద ఎత్తున ఒక నేషనల్ హైవే పైన మొలకల్ చెరువు అనేటువంటి ఒక పెద్ద గ్రామం పక్కనే కూర్చొని ఇవన్నీ తయారు చేస్తున్నారంటే దిస్ విల్ నాట్ బి పాసిబుల్ వితౌట్ ది కనైవెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీర్వాదాలు లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద కర్మాగారం పెట్టేటువంటి అవకాశమే లేదు. ఇది ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు గుట్టు చప్పుడు లేకుండా ఒక మా పల్లెల్లో కూర్చొని ఒక చిన్న సారా బట్టి పెడితే మరుసటి నిమిషం కూర్చొని రైడ్ చేస్తారు. అవును. మరుసటి నిమిషం కూర్చుకుని ఆ యొక్క బట్టీని పగలగొడతారు. మరి అటువంటిది ఈ యొక్క కర్మాగారం యొక్క కెపాసిటీ ఏంటంటే 30,000 బాటిల్స్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ పర్ డే. ఒక రోజుకు 30,000 బాటిల్ ఈ యొక్క ఏకైక కర్మాగారంలోనే 30,000 తయారు చేయగలుగుతారు. 30,000 బాటిల్ 30,000 బాటిళ్ళు ఇంటూ 100 రూపాయలు వేసుకునే వాళ్ళకు ఉన్నటువంటి మార్జిన్, వాళ్ళు 110 రూపాయలతో అమ్ముకుంటే వాళ్ళకి వచ్చే మార్జిన్ 100 రూపాయలు. 100 రూపాయలు ఇంటూ 30,000 ఈజ్ 30 లక్షల రూపాయలు రోజుకు. ఒక సంవత్సరానికి ఇటువంటి కర్మాగారం ద్వారా వచ్చేటువంటి ఆదాయం 100 కోట్లు. ఇటువంటి ఎన్ని కర్మాగారాలు ఉన్నాయో ఇంకా మీరు ఆలోచన చేయొచ్చు. ఒక గ్రామంలో పట్టుబట్టారు. అండ్ ఇది కూడా ఎట్లా జరిగిందంటే ఇది పైన వాళ్ళ దృష్టికి పోయింటే అరే ఇది మన వాళ్ళు తెలియరా, ఇది పక్కన పెట్టిండే వాళ్ళు. కానీ తెలియకుండా అక్కడటువంటి ఎవరో కొంతమంది బ్రాందీ షాపులు ఉంటారు కదా, మా దగ్గర ఉన్నటువంటి బెల్ట్ షాపుల్లో అంతా మాకు సంబంధం లేకుండా వాళ్ళు బయట నుంచి తెచ్చి అమ్ముకుంటారని చెప్పి ఎవడోడు కూర్చొని ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న స్థాయి అధికారికి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో వాళ్ళ డ్యూటీ ప్రకారం, ఎందుకంటే వాళ్ళు మామూలు తీసుకుంటారు కదా, వాళ్ళు కూర్చొని రొటీన్గా ఏదో చిన్న దందాలేమో వాళ్ళ మీద దాడి చేస్తామనేటువంటి స్థాయిలో ఇడికి వచ్చి ఇడికి చూస్తారని నివ్వరిపోయినారు. ఒక పెద్ద కర్మాగారం, ఒక పెద్ద ఇండస్ట్రీ అక్కడ రన్ అవుతా ఉంది. రౌండ్ ది క్లాక్ 3 షిఫ్ట్లు 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఇన్ని వేల ఒక 60,000 బాటిల్ అక్కడే స్పాట్లో ఒక 60,000 బాటిల్ పట్టుకున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున జరిగిందంటే వాళ్ళకి తెలియకుండా పైకి ఇంటిమేట్ చేసే లోపల ఈరోజు ప్రెస్ లేక అంతా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో ఆ క్లిప్పింగ్స్ అని ఇప్పుడు మీరు చూసారా, సురేంద్ర నాయుడు అని అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, పచ్చ చొక్కా వేసుకొని కూర్చొనిట్టాడు. ఆయన వేసుకునేటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా పచ్చ చొక్కా వేసుకొని కూర్చొనిట్టాడు. అండ్ సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరిని అడిగినా కూడా తంబల కాన్స్టిట్యున్సీలో కానీ ఆ యొక్క అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. నాట్ ఓన్లీ దీస్ ఫొటోస్, అతని యాక్టివిటీ ఏంది, అతను ఎంత స్ట్రాంగ్ టీడీపీ ఫాలోవర్ అనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఒక్క తంబల్లపల్లి నియోజకవర్గంలో పట్టుకునేటువంటి ఒక కర్మాగారంలోనే 100 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి టర్న్ ఓవర్ అంటే 5 సంవత్సరాలు పొడుగునే జరిగితే 500 కోట్లు. ఇటువంటి ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్నీ కూడా మనం ఆలోచన చేయొచ్చు. అండ్ రెండవది ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు ఆరోపణలు చేసావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి మద్యం కుంభకోణం జరిగింది, 1,000 కోట్లు జరిగాయి, 3,600 కోట్లు అని చెప్పేసి నువ్వు ఒక ఛార్జ్షీట్ పెట్టుకొని నీ ఇష్టానుసారం కూర్చొని అలిగేషన్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఓఎస్డీల మీద, లేకుంటే రకరకాల మీద పెట్టుకొని వాళ్ళందరినీ ఒక ఎంపీ మీద జైళ్ళల్లో కూర్చొని వేసావు. ఈరోజు నువ్వు ఏం సమాధానం చెప్తావు దీనికి? ఈరోజు నీ సురేంద్ర నాయుడు ఎవరు?